రేయ్, ఒక బొమ్మ తలని క్లూగా పెట్టుకుని అనవసరంగా సంయుక్త కేసుని అమృత కేసుని కలిపి చూస్తున్నాం. బావా మనకి ఈ కేసులో దొరికిన ఒకే ఎవిడెన్స్ ఆ బొమ్మ తల. దాంతోనే మనం ఈ కేసు మూవ్ చేయాలి. ఈ కేసుని ఎలా మూవ్ చేయాలో మాకు తెలుసు. అది కాదు బావా, నువ్వు కొంచెం సపోర్ట్ చేస్తే వాడిని ఎలాగైనా పట్టుకోవచ్చు. రే, అనవసరంగా నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నావురా. అమృతం చంపుతాను బెదిరించిన డేవిడ్ రాజును పట్టుకున్నారు. ఈ రోజుతో ఆ కేసు క్లోజ్ అవుతుంది. చూస్తావుగా? అవ్వదు బావా. అమృతకి లవ్ లెటర్ ఇవ్వడానికి నాకు ధైర్యం లేదు మేడం. ఇక అమ్మాయిని అలా చంపుతా మేడం. మరెందుకురా పోలీసులు చూసి ఆ రోజు పారిపోయావు? భయపడి పారిపోయా మేడం. బావా ఇదే కరెక్ట్. వెళ్ళి ఆ క్లూ గురించి చెప్పేయమంటావా? ఒరే, ఆ లక్ష్మీ మేడంకి తిక్కెక్కువరా. హయ్యర్ ఆఫీసర్స్ చెప్పిన మాటే కేర్ చేయదు. నీలాంటి కొత్త వాళ్ళు వెళ్ళి చెప్తే వింటుందా? బావా మనం తప్పుదారిలో వెళ్తున్నాం. ఏదో ఒక దారిలో వెళ్తున్నాం కదరా. ఒరే, నువ్వు పెట్టే టార్చర్ కన్నా లక్ష్మీ మేడం పెట్టే టార్చరే బెటర్గా ఉందా? ఏంటి అక్కడ డిస్కషన్? ఏం లేదు మేడం, కేసు గురించి అడిగితే ఏదో చెప్తున్నాను. ఏయ్, ఇట్రా. ఆ కర్ర తీసుకో. నీకు 5 నిమిషాలే టైం. ఆడు మొత్తం నిజం చెప్పాలి. వెళ్ళు. మేడం మేడం వద్దు మేడం, కొట్టొద్దని చెప్పండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. సార్ హలో. వద్దు సార్. హాయ్ కన్నా. వద్దు సార్. అన్నం తిన్నావా? అమ్మ రావడానికి లేట్ అవుతుంది అన్న. అల్లరి చేయకూడదు, ఓకేనా? బాయ్. ఏయ్, ఏంటి ఆ కొట్టడం? ఇలా కొడితే వాడు నిజం చెప్తాడా? మ్యామ్ వీడిని ఎలా కుట్టినా వేస్ట్. మనం వెతుకుతున్న వాడు రేపిస్టో, కిడ్నాపరో లేకపోతే వీళ్ళ వన్ సైడ్ ఎవరో కాదు. పథకం ప్రకారం హత్యలు చేసే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి. సింపుల్గా చెప్పాలంటే వాడు ఒక సైకో. ఏంటి వాగుతున్నావు? మ్యామ్ ఒక్క నిమిషం మ్యామ్. ఇది కొన్ని రోజుల ముందు కనిపించకుండా పోయిన సంయుక్త ఫోటో మ్యామ్. ఇది 2 రోజుల ముందు కనిపించకుండా పోయిన అమృత ఫోటో. ఈ 2 కేసుల్లో కామన్ విషయం, స్కూల్ స్టూడెంట్స్, ఏజ్ 15 ఏళ్ళు. ఇద్దరు స్కూల్ నుంచి తిరిగి వస్తున్నప్పుడే కిడ్నాప్ అయ్యారు. ఇది కిడ్నాప్ అయిన 2 రోజుల తర్వాత సంయుక్త బాడీ దొరికినప్పుడు తీసిన ఫోటో. ఇది అమృత కిడ్నాప్ అయిన స్పాట్లో దొరికిన బొమ్మ తల ఫోటో. చూడండి మ్యామ్, సంయుక్త తలపైన వెంట్రుకలు పీకినట్టే ఈ బొమ్మ తలపైన కూడా వెంట్రుకలు పీకేశారు. సంయుక్త కళ్ళు పీకేసి నోరు చీల్చినట్టే ఈ బొమ్మ కూడా చేశారు మ్యామ్. అంతేకాదు మ్యామ్, సంయుక్త నుదుటి మీద, చెవి పైన, ముక్కు పైన ఉన్న గాయాలు లాంటివే ఈ బొమ్మ పైన కూడా మార్చేసి ఉన్నాయి. సో ఇవి ఆధారంగా పెట్టుకుని ఆ 2 మర్డర్లు చేసింది ఒక్కడే. ఐ మీన్ నువ్వు చెప్పిన ఆ సైకో అంటావా? అయి ఉండొచ్చు మ్యామ్. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైకోల్లో 27% సైకోలు హత్యలు, కిడ్నాపులు చేసినప్పుడు విక్టిమ్స్ పై సిగ్నేచర్ వదిలి వెళ్తారని ఒఫీషియల్ గా రికార్డ్స్ లో ఉంది. ఉదాహరణకి 1970s యుఎస్ఏలో జోడియాక్ అనే సీరియల్ కిల్లర్ తను కాల్చి చంపిన విక్టిమ్స్ దగ్గర క్రాస్ సింబల్ తన సిగ్నేచర్ గా వదిలేవాడు. డెన్నిస్ రాడర్ అనే ఇంకో సైకో ఒక స్త్రీ ఆకారాన్ని తన సిగ్నేచర్ గా వాడేవాడు. అది అడ్డంగా తిప్పి చూస్తే తెలిసింది అది BTK, వాడి ఇనిషియల్స్ అని. అలాగే మన ముంబైలో రవీంద్ర అనే ఒక సైకో విక్టిమ్స్ పక్కన బియర్ బాటిల్స్ తన సిగ్నేచర్ గా ఉంచేవాడు. వాషింగ్టన్ లో జాన్ ఎలన్ అండ్ మలన్ అనే ఇద్దరు కాలింగ్ కార్డ్ అని అట్టం ముక్కని వాళ్ళ సిగ్నేచర్ గా పెట్టేవాడు. జాన్ ఫియాన్స్ అని ఇంకొకడు విరిగిపోయిన శిలువని సిగ్నేచర్ గా వాడేవాడు. లండన్ లో జాక్ ది రీపర్ అనే సైకో కాల్ గర్ల్స్ ని చంపి వాళ్ళ బాడీస్ ని 2 పార్ట్స్ గా చీల్చేవాడు. వాళ్ళ సిగ్నేచర్స్ పెట్టడానికి కారణం ఐడెంటిటీ. సైకోలు కోరుకునేది వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ. ఇలాంటి హత్యలో సిగ్నేచర్ చూసి జనాల్లో భయం పెరిగేది. ఆ భయాన్ని ఈ సైకోలు ఎంజాయ్ చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే 100 కొద్ది కేసులు ఉంటాయి. అలాంటి ఒక సిగ్నేచర్ ఈ బొమ్మతనం. ఇప్పటికే వాడు మన భయాన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసి ఉంటాడు. అందుకే మనం ఈ రూట్లో వెళ్దాం మ్యామ్. అంటే నేను వెళ్ళే రూట్ తప్పంటున్నావా? నా ఉద్దేశం అది కాదు మ్యామ్. ఈ సంయుక్త హత్య జరిగినప్పుడు ఇలాంటి బొమ్మతలేం మనకు అక్కడ దొరకలేదే. ఎంక్వైరీ చేద్దాం మ్యామ్. ఓకే, సంయుక్త మర్డర్ కేసుని నువ్వెందుకు రీసెర్చ్ చేస్తున్నావు? నా సినిమా స్క్రిప్ట్ కోసం ఇలాంటి న్యూస్ ఆర్టికల్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాను మ్యామ్. అందుకే. ఓ అవును కదా, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి మీ నాన్న పేరు యూజ్ చేసుకుని కష్టపడకుండానే ఎస్ఏ అయిపోయావు కదా. మ్యామ్ అది కాదు మ్యామ్. అడ్డమైన సినిమాలు చూసి ఆ సోదంతా ఇక్కడికి వచ్చి చెప్పకు. నీ స్క్రిప్ట్ నాలెడ్జ్ అంతా నీ సినిమాలో వాడుకో. అనవసరంగా అది ఇన్వెస్టిగేషన్లో వాడి ఈ కేసుని తప్పుదారి పట్టించడానికి ట్రై చేస్తే చంపేస్తా. అయినా నీ క్రియేటివిటీని సరిగ్గా వాడుంటే ఈ పాటికే డైరెక్టర్ అయ్యేవాడివి. అది చేతకాకే కదా ఇక్కడికి వచ్చి మా ప్రాణాలు తీస్తున్నావు.
మ్యామ్ ప్లీజ్, సంయుక్త కిడ్నాప్ అయిన 2 రోజులకి చాలా దారుణమైన చిత్రం మనకు దొరికింది. ఈ రోజుకి అమృత కిడ్నాప్ అయ్యి 2 రోజులు. మనం వెంటనే యాక్షన్ తీసుకోకపోతే అమృత కూడా మన చేయి జారిపోతుంది. అర్థం చేసుకోండి. ఏ నువ్వు నాకు ఆర్డర్లు వేయొద్దు. వెళ్ళి సిగరెట్లు పట్టుకుని రా. వెళ్ళ. ఇదో సార్. నేను ఏసీపీని. ముందు ఏరియాని కవర్ చేయండి. పబ్లిక్ని, మీడియాని వీలైనంత దూరంగా ఉంచండి. ఫొటోస్, వీడియోస్ ఏవి అలౌ చేయకండి. ఐమ్ ఆన్ ద వే. ఒరేరు, నువ్వు చెప్పినట్టే జరుగుతుందరా. శ్రవణ్, ఆ ఎస్ఐ చెప్పినట్టు జరిగింది. ఈ ఏరియా అంతా మన కంట్రోల్లోకి తీసుకోండి. Yes, ma'am. మీడియాకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఓకే? ఓకే మ్యామ్. లేదు సార్, మా ఇన్వెస్టిగేషన్లో ఇలాంటి గిఫ్ట్ బాక్స్ అయితే దొరకలేదు. ఎందుకైనా మంచిది సంయుక్త పేరెంట్స్ని ఒకసారి అడిగి చూడండి. ఇలాంటి గిఫ్ట్ బాక్సులు ఏవి మాకు దొరకలేదు సార్. సంయుక్త హాస్టల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు కిడ్నాప్ అయింది సార్. హాస్టల్ అడిగితే అన్న తెలియచ్చు. పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఐ కుడెంట్ హోల్డ్ బ్యాక్ మై టియర్స్. వాడికి నొప్పి అంటే ఏంటో తెలియదు అనుకుంటా. రాక్షసుడు పాప మా అమ్మాయి కళ్ళు తోడేసి పళ్ళన్నీ విరగొట్టి బలవంతంగా జుట్టు పీకి ఒళ్ళంతా కత్తితో ఘాటు పెట్టి అతి కిరాతకంగా హింసించాడు. ఇవన్నీ అమృత ప్రాణాలతో ఉన్నప్పుడే చేశాడు. This man is suffering from antisocial personality disorder with aggression and deviant behavior. సింపుల్గా చెప్పాలంటే వాడొక సైకో. కంప్లీట్లీ సైకో. రేపేదేనా? No rape, but her private parts utterly mutilated. సార్, ఇది సంయుక్త పోస్ట్ మార్టం రిపోర్ట్. సేమ్, చిన్న డిఫరెన్స్ కూడా లేదు. అమృతాన్ని ఎలాగైతే చంపాడో సంయుక్తాన్ని కూడా అలాగే చంపాడు. సేమ్ పర్సన్, ఐమ్ షూర్. సార్, దీన్ని బట్టి అమృతని, సంయుక్తని చంపింది ఒక్కడేనని చెప్పలేం కదా. యు సీ మ్యామ్ 1 minute. అవును సార్, సంయుక్త వెళ్ళిన రోజు గేట్ దగ్గర ఎవరో తన పేరు మీద గిఫ్ట్ బాక్స్ పెట్టి వెళ్ళారు. అదిగో అదే సరే గిఫ్ట్ బాక్స్. సంయుక్త చనిపోయిన షాక్లో ఈ గిఫ్ట్ విషయం మర్చిపోయాను సార్. సంయుక్త హాస్టల్లో దొరికింది. ఏం జరుగుతుంది లక్ష్మి? డీజీపీ గారు నన్ను కడిగేశారు. ఆ అమృత మర్డర్కి ఎప్పుడో క్లోజ్ అయిపోయిన సంయుక్త మర్డర్కి ఏదైనా కనెక్షన్ ఉందా? ఉంటే ఏంటి ఆ కనెక్షన్? సార్, నాకు కొంచెం టైం ఇస్తే. ఇంకెంత టైం? సార్,
అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం ఈ మర్డర్స్ అన్నీ చేసింది ఒకడే అయితే ఆ సైకోకి చనిపోయిన వాళ్ళకి సంబంధం ఏంటి? వాడి మోటివ్ ఏంటి? ఈ కేసుని ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ చేయాలి? ఎవరి మీద సందేహపడాలి? నాకెందుకు ఈ కేసు పెద్ద తలనొప్పిలా మారెట్టుంది. సార్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా, కానీ దానిలో కొంచెం రిస్క్ ఉంది. చెప్పారు. సార్ ఈ కేసులో అమ్మాయిల్ని కిడ్నాప్ చేశాక గిఫ్ట్ బాక్స్ వదిలేయడం, అందరి దృష్టి పడేలా పబ్లిక్ ప్లేస్లో బాడీలో వదిలేయడం, ఇవన్నీ కూడా ఆ సైకోకి పబ్లిసిటీ పైన ఉన్న పిచ్చిని చెప్తున్నాయి సార్. మనం కొట్టే చప్పట్లు పొగడ్తలు ఒక కళాకారుణ్ణి ఎలా ఎంకరేజ్ చేస్తాయో, ఈ సైకో కిల్లర్స్కి కూడా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ పేరు చెప్తే భయపడడం లాంటివి థ్రిల్ ఇస్తాయి సార్. వాళ్ళు ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడే నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేస్తారు. వాళ్ళని ఆపాలంటే మనం చేయాల్సిందల్లా ఆ థ్రిల్ని దూరం చేయడమే సార్. అందుకే ఏ రకమైన ఫోకస్ పెట్టకుండా ఉంటే వాడే తడబడతాడు, టార్గెట్ని మార్చుకుంటాడు, ప్లానింగ్లో తప్పు చేస్తాడు. అప్పుడు వాడిని పట్టుకునే అవకాశం మనకు దొరుకుతుంది సార్. ఇదంతా జరగాలంటే అమృత డెడ్ బాడీని ఎవరికీ తెలియకుండా దాచాలి సార్, ఆఖరికి వాళ్ళ పేరెంట్స్కి కూడా. సార్ ప్లీజ్ సార్, ఈ ఐడియా ట్రై చేద్దాం సార్. ఏయ్, రేపు ఈ మ్యాటర్ లీక్ అయితే ఎస్ఐవి నువ్వు బాగానే ఉంటావు, మాకే ప్రాబ్లం. హోమ్ మినిస్టర్, మీడియా, సీఎం వీళ్ళందరికీ అప్పుడు మేమే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మ్యామ్, ఈ కేసు అమృత మర్డర్తో ఆగదు. అన్ఫార్చునేట్లీ ఆ సైకోని పట్టుకోవడానికి మన దగ్గర ఏ ఆధారం లేదు. పోస్ట్ మార్టం చేసిన డాక్టరే చూసి తట్టుకోలేకపోయిన అమ్మాయి డెడ్ బాడీని వాళ్ళ పేరెంట్స్కి చూపించాలా? అది చూసి వాళ్ళు తట్టుకోగలరా? చూడరు, మనం కేసు హ్యాండిల్ చేసేటప్పుడు కొన్ని ప్రొసీజర్స్, ఎథిక్స్ ఫాలో అవ్వాలి. అలా అయితేనే మనందరికీ మంచిది. నువ్వు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి బాడీ ఐడెంటిఫై చేయించు. ఈ లోపు నేను డీజీపీ గారితో మాట్లాడతాను. సార్, ఈ కేసులో నార్మల్ ప్రొసీజర్ ఫాలో అయితే ప్రయోజనం ఉండదనే నేను ఈ ఐడియా చెప్పాను సార్. ఏయ్, ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలో అవ్వకూడదో నువ్వు మాకు చెప్పకు. వెళ్ళి చెప్పించేయి.